The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి నాకు హలో, నాకు అది వేరే కాల్ వచ్చి కట్ అయిపోయిందండి. చెప్పండి సార్. మీరు ఏదో ఫోన్ చేసినట్టున్నారు. నేను వేరే పని మీద. మీరు క్రైస్తవ్యాన్ని తిట్టడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ గా సార్ ఇది క్రైస్తవులు అంటే ఇది యాక్చువల్ గా మా సార్ ఉన్నారు. మా సార్ క్రిస్టియన్ ఛానల్ అంటే ఎక్స్క్రిస్టియన్ ఛానల్. మా సారు రాజు అని ఒక అతను పాస్టర్ నుంచి వచ్చాడండి. 10 సంవత్సరాలుగా పాస్టర్ గా ఉండి ఈ 10 సంవత్సరాలు ఎంతమంది అమ్మాయిలను వాడుకొని జీవితం వేస్ట్ అని అనిపించి దాంట్లో నుంచి దరిద్రం అని చెప్పి తెలుసుకుని బయటకు వచ్చి ఇది ఎంత దరిద్రమో నా ద్వారా చెప్పి నేను ఒకటి అడుగుతున్నా. మాట్లాడుతుంటారు సార్. మళ్ళీ మధ్యలో చదువుతా అంటే చిన్న వర్క్ ఉంది. మీరు చిన్న క్లాస్ ఉంది, చిన్న ఉండండి సార్, పర్లేదు, ఉన్నారులేండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ అనేది మీరు కాదు, మీ సార్ ఉన్నారు అంటున్నారు కదా? అవును సార్, నాదేనండి ఛానల్. అంటే ఇద్దరం కలిపి పార్ట్నర్ గా పెట్టామండి. ఇంకా మొత్తం సార్ ఒకసారి నేను చెప్పేది ఇంటే మీకు అర్థం అవుద్దండి. మేము ఇద్దరం కలిపి ఆ ఛానల్ పెట్టాం సార్. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి అసలు ముందర. అంటే మీ ఇద్దరు కలిపి ఆ ఛానల్ పెట్టారు. అవునండి, 100% రైట్. మీరు కరెక్ట్ గెస్ చేశారు. చెప్పండి సార్. రాజ్యాంగం తెలుసు కదా, ఏ మతాన్ని స్వీకరించడం తెలుసు కదా. అవునండి, కరెక్ట్. క్రైస్తవ్యాన్ని మాత్రమే మీరు వ్యతిరేకించడానికి ఉన్న కారణం ఏంది? ఎందుకని మీరు పెడుతున్నారు? మేము వ్యతిరేకించలేదే బాబు. నేను అనేది ఏంటంటే మీరు విమర్శించచ్చు కానీ కరెక్ట్ అంటున్నా. ఎవరు తిట్టారు బూతులు? మీరే. ఏమని? ఇప్పుడు ఒక పాస్టర్ తప్పు చేశాడు అనుకోండి కదా, మీరే కాదు మేము కూడా చేస్తాం. ఒక పాస్టర్ ఒక అమ్మాయిని రీసెంట్ గా ఒక అమ్మాయిని మైనర్ అమ్మాయి అనుకుంటా ఆ అమ్మాయిని రేపు నమ్మించి మోసం చేసి ప్రెగ్నెంట్ చేశాడు ఒక పాస్టర్. ఓకే, నా కొడుకు చేసినట్టు మోసాన్ని మేము కూడా మాట్లాడదాం. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందే మీ క్రైస్తవ్యాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి లోపల నా కొడుకు పాస్టర్ల గురించి కూడా మాట్లాడాలి, అంతే కదా? మరి మీరు ఏసుక్రీస్తు 3 మేఘల మీద వాడిండు, 2 చెట్ల మీద వాడిండు, 3 మేఘలు చంపుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి విమర్శ అనేది ఉంటుంది కదన్నా, కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు నువ్వు నమ్ముకున్న విశ్వాసం వేరు, మేము నమ్ముకున్న విశ్వాసం కాదండి. మీరు అడుగుతున్న ప్రశ్న యేసుని ఎందుకు తిడుతున్నారు అంటున్నారు, అంతేనా? అది మీరు పాస్టర్లను తిట్టాలి. కాదు సార్, నేను మీరు ప్రశ్న సార్ ఒక్క నిమిషం, మీరు అడిగారు నన్ను చెప్పనండి. ఇంకా అసలు మీరు ప్రశ్న వేసిందే తప్పండి. మేము యేసుని తిట్టట్లేదండి, బైబిల్ని తిడుతున్నాం. విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన అదే చెప్తున్నానండి. లైన్ లోకి పాస్టర్ పీటర్ అని చెప్పేసి ఎవరు వచ్చారండి సార్? ఎవరు సార్ మాట్లాడితే ట్రూ కలర్ లో పాస్టర్ పీటర్ పడింది ఎవరు సార్? వందనాలయ్యా. చెప్పండి. వీళ్ళు మీరు ఒకటేనండి? మీరు ఇద్దరు ఒకటే అండి? ఇప్పుడు మీకు తెలుసా అండి పాస్టర్ పీటర్? నాకు తెలియదండి. మీ ఇద్దరు ఒకటేనా? ఇప్పుడు ఇద్దరు కాల్ చేశారు ఒకేసారి. ఎవరో పాస్టర్ అన్నారు కదా, మీ పాస్టర్ గారేనండి ఆయన. 5 నిమిషాలు అతను మాట్లాడినండి. పాస్టర్ గారు మాట్లాడండి. అయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. పీటర్ పాస్టర్ అంటారు నాకు. పీటర్ పాస్టర్ ఎక్కడండి మీరు? గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మాది. చెప్పండి. 300 మంది విశ్వాసులు ఉన్నారు. ఇదే ఈ ప్రవీణ్ గురించి ఫోన్ చేశానండి నేను. ఓకే. ఎందుకు ఇట్లాగా క్రైస్తవాన్ని బస్సు పట్టిస్తున్నారు, తిడుతున్నారు అని అడుగుదామని ఫోన్ చేశానండి. మిమ్మల్ని ఎవరో కలిపారు. మీరు ఎవరు సార్? నా పేరు కుమార్ అండి. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్, పబ్లిక్ వాయిస్ ఛానల్. మాది ప్రకాశం జిల్లా కమ్మం మండలం. ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో అతని మండలమే మాది. మీరు క్రైస్తవులా అండి? 100% అండి. ప్రైజ్ అలాట్ బ్రదర్. చెప్పండి. ఏమండి, నాకు చిన్న డౌట్. మీ ఇద్దరు కలిపి నాటకాలు ఏమైనా ఆడుతున్నారండి? మీరు చేసే టైంకి అతను నాకు ఎవరో కూడా తెలియదు. మరి ఇద్దరు ఒకే టైంలో క్రైస్తవులు ఎలా ఫోన్ చేశారండి? నాకు ఇదే డౌట్ వస్తుందండి ఇక్కడ. అతను చేసినప్పుడు ఎవరు ముందు కాదు, ఎవరు వచ్చిందండి? మీరే వచ్చింది. కానీ ఎవరెవరు చేస్తే ఇద్దరు క్రైస్తవులు ఒక మాట అనుకోని నువ్వు ముందర నేను ఫోన్ చేయి, తర్వాత నేను చేస్తాను, ఇద్దరు కలిపి. మనం బైబిల్ గురించి పరిశుద్ధుడైన ఇప్పుడు ఒక నిమిషం అండి సార్, ఇద్దరికి మాట్లాడతారు సార్. ఎవరు వచ్చినా కూడా రాజుగారు మీరు ఎవరు వచ్చిన పాస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మన శాంతి సమాధానంతో మనం మాట్లాడాలి సార్. ఇప్పుడు ఆయన మన
కుమార్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు యేసుక్రీస్తుని దూషిస్తున్నారంటే కాదండి, మేము దూషించలేదు యేసుక్రీస్తుని, బైబిల్నే దూషిస్తున్నాం, మీరు అడిగిన ప్రశ్నే తప్పని చెప్పానండి. ఇప్పుడు నేను అనేది బైబిల్ దూషించడం ఒకటి, యేసుక్రీస్తు ప్రభుని దూషించడం ఒకటి. ఆయన చెప్పింది కదా బైబిల్ అంటే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, మేరీ అందరూ వస్తారండి. యేసుక్రీస్తుని దూషించడం, యేసుక్రీస్తు ఒక్కడే వస్తాడు. మా దృష్టిలో బైబిల్ మొత్తాన్ని మేము దూషిస్తున్నాం. ఎందుకంటే నేను పాస్ట్ గా 10 సంవత్సరాలు చేశాను. బైబిల్లో సళ్ళు బిస్కించుకోవటం అని. ఏంటండి మీకు రిఫరెన్స్ కావాలా? మీరు చేసింది రైతే నగర్ అండి, కుక్కటపల్లి, హైదరాబాద్, 5,72,000. అండి మాది పెంతెకోస్తు చర్చ్ అండి, సంఘం మాది పెంతెకోస్తు సంఘం అండి. అవునండి, మీ సంఘం పెంతెకోస్తు సంఘం, దండ తప్పే ఉంది. నేను 10 సంవత్సరాలు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఏ మతాన్ని కూడా కించపడతా, కానీ ఉన్న విషయం ఏంటంటే బైబుల్లో ఒక తప్పు చెయ్యొద్దు అని ఎగ్జాంపుల్ చెప్పటం మాత్రమే ఉంది, కానీ ఈ తప్పు చేసినారు అనేది లేదు. అవునా సార్? నేను ఒక చిన్న వచనం చదువుతానండి, మరి ఇదేందో చెప్పాలి మీరు. చెప్పండి. ఆదికాండం 38:9-10. ఓనాను సంతానం తన కానిది ఎరిగినప్పుడు ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండా ఉండనట్లు ఆయన రేతస్సు నేల విడిచాడు. ఏంటి సార్ దీని అర్థం? ఏంటండి మళ్ళీ? ఓనాను సంతానం తన కానిదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానున్నట్లు తన రేతస్సును నేల విడిచెను. ఏంటి సరి? అతడు చేసింది యెహోవా దృష్టి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. అవును, చెడ్డదైనప్పుడు చంపుతారు కదండి. ఏం చేశాడు అతను? నేను ఒక చిన్న విషయం, నేను ఒక లైన్ లో తీసుకొస్తా అతన్ని. తీసుకోండి సార్. అయ్యో పర్వాలేదండి. అయ్యో భలేవాళ్ళే. రాజుగారు మీరు తప్పు అర్థం చేస్తున్నారండి ఇక్కడ. మీ ఇద్దరు కలిపి మాట్లాడు, వేరే లైన్ లో తీసుకుంటే మీరు కట్ చేస్తారా? ఇప్పుడు ఫోన్ చెప్పండి. కుమార్ గారు మేము చెప్తాను, ఆగండి సార్. కుమార్ గారు మీరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓనాను అసలు మరిది ధర్మం అని యెహోవా దేవుడు పెట్టాడండి. ఏంటి, అన్నయ్య చచ్చిపోతే వదిన ఆవిడ అనాథ కాకుండా మరిదే ఆమెతో సంసారం చేసి పిల్లల్ని పుట్టిస్తాడు. మా యెహోవా దేవుడు పెట్టినటువంటి నియమం అది, ఆయన కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అది. అందులో తప్పే ఉందండి. ఆ వధువు లేకపోతే ఆ వేదన వ్యభిచారికి ఎవరితో పడితే వాటితో తిరిగింది అనుకోండి, అది తప్పు. కానీ మరిదే వచ్చి సంసారం చేసి పిల్లల్ని పుట్టిస్తే తప్పే ఉందండి అందులో. అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి పాస్టర్ గారు, ఇక్కడ మీరు సంసారం అనే పదం వాడారు. మరి ఓనాను ఆమెను పెళ్లి చేసుకోలేదు కదా, ఓన్లీ సెక్స్ చేశాడు. సెక్స్ మాత్రమే చేస్తే సంసారం ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు సెక్స్ అనేది, ఇప్పుడు పెళ్ళంటే సెక్స్ పెళ్ళైన తర్వాతే కదండి సెక్స్ చేసేది. అంటే పెళ్లి అయిన తర్వాతే సెక్స్ చేస్తారని, పెళ్లికి ముందర సెక్స్ చేస్తే తప్పు అవుతుంది, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. మరి యెహోవా దేవుడు సరే, మా యెహోవా దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఇచ్చిన కట్టడాలంటే, దేవుడు ఇచ్చిన కట్టడం అంటే అది శిలాశాసనం అన్నమాట. అది ఖచ్చితంగా అది. ఇక్కడ ఇంకొక డౌట్ అండి. సరే, ఆయన ఎలాంటి నాకు అనవసరం, గాని ఒకసారి వీర్యం పువ్వులేయలేదని చెప్పి చంపేశాడండి, అవునా? మరి అట్లా కాకుండా ఇంకొకసారి చేసుకోరా, ఇంకొక రౌండ్ వేసుకోరా, శుభ్రంగా నీకు బలం ఉంటది కదా. మాట్లాడేది రెండో రౌండ్ వేసుకొని పిల్లలు కానొచ్చు కదండి. ఒక రౌండ్ కే వీర్యం బయట వేసాడని చెప్పి చంపేయటం ఎంత అంటే మళ్ళీ వీర్యం వస్తుందో రాదో అండి వాడికి, ఏమైనా రాదేమో. మరి రాకపోతే నష్టం జరిగిపోయింది కదా వదినికి. మరి హలో ప్రవీణ్, చెప్పండి సార్. నేను అడుగుతున్నానండి. ప్రవీణ్ గారు చెప్పండి సార్, చెప్పండి. మీరు ఏం లాగా చెప్పిన రెఫరెన్స్ చెప్పండి, నేను లైన్ లోకి తీసుకుంటా అన్నటువంటి పాస్టర్ గారిని నేను లైన్ లోకి తీసుకున్నాను ఆల్రెడీ. గారు మీరు సైలెంట్ గా ఉండండి సార్. ఒకసారి ఆదికాండం 38:9-10 అండి. చెప్పండి ఒకసారి విషయం చెప్పండి. ఆదికాండము 38వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. ఏముందంటే ఇక్కడ పాస్టర్ గారండి. పాస్టర్ గారు ఏం పేరండి? పాస్టర్ గారు ఏం పేరు సార్ మీ పేరు? చెప్పండి. పాస్టర్ గారు మీ పేరు ఏం పేరండి? ప్రభాకరా? ఎక్కడ ఏ ఊరు సార్? ఏ ఊరు? ఏ సంఘం మీది?
మాట్లాడేది ఎవరు? నేను పీటర్ నేను పాస్టర్ గారు. నా పేరు పీటర్ పాస్టర్ అండి. నా పేరు మన గుంటూరు సార్. మీరు ఎక్కడ అంటున్నారు? సరే ఆ పరిచయాలు మీరు తర్వాత చేసుకోండి సార్, నా డౌట్ ఏం లేదండి. ఆది కాండము 38వ అధ్యాయము 9-10 వచనాలు, ఓనాను సంతానము తన కానేదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సు నేల విడిచెను, అది యెహోవా దృష్టి చెడ్డది గనక అతన్ని చంపెను. ఏంటి సార్ దీని అర్థం ఏంటండి? పాస్టర్ గారు ఉన్నారా? ప్రభాకర్ గారు చెప్పండి సార్. ప్రభాకర్ గారు ఇదేనండి నా ప్రశ్న. అవును సార్, ఈ వచ్చిన మీ డౌట్ ఏంటి లేదా వార్త చెప్పండి. అంటే విడమర్చి చెప్పనండి మొత్తం. అలాగే కాదు, ఇది తెలిసిన వాళ్ళు వచ్చిన ఓనాను తనది కాదని అనుకొని తన వదిలితో పోవడం ఆ మధ్యలో చేశాడని చెప్పి నాకు రాశారు. ఇప్పుడు ఇందులో మీకు అర్థం చేయాల్సి లేకపోతే ఇక్కడ రెండు డౌట్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏమన్నా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి సుఖ సంతోషాలతో జీవించండి అని చెప్పి దేవుడు బాధ్యతగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పొయ్యి ఆమెతో కూడినప్పుడు ఆ రేతస్సును నేల విడిచాడంట. అది యెహోవా దృష్టికి చెడ్డదంట నేల విడవటం అనేది. లేదు రెండోసారి చెయ్యి పర్వాలేదని చెప్పకుండా ఫస్ట్ సారి ఎందుకు చంపేశాడు? యెహోవా దయామయుడు కరుణామయుడు అన్నప్పుడు సెక్స్ చేసిన వెంటనే చంపేశాడు. వాళ్ళిద్దరు అట్లా కాకుండా పెళ్లి చేసుకొని భార్యాభర్తలతో సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్పకుండా వ్యభిచారాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రవీణ్ గారైనా మాట్లాడేది? అవును సార్, చెప్పండి. పర్లేదండి, ఎవరైనా ఇప్పుడు డౌట్ అడగటం తప్పే ఉందండి. చెప్పండి సార్. అయ్యో పర్లేదండి. ఇప్పుడు ప్రవీణ్ గారు సార్ ఒక్క నిమిషం అండి. మన పరిస్థితి ఉన్న వాక్యాన్ని అదే సార్ ఇప్పుడు అడిగారు అంతే. సమాధానం రావు. సరే అండి, ఇప్పుడు పర్వాలేదు సార్, చెప్పండి సార్. ఇప్పుడు మాకు ఆన్సర్ కావాలి. నా పేరా అండి? సార్ పాస్టర్ గారిని మాట్లాడియండి ఒకసారి. పాస్టర్ గారిని చెప్పనియండి సార్ డౌట్ ని. చెప్పండి సార్, పర్వాలేదా? ఇప్పుడు మాకు చేత కాకనే అడుగుతున్నాం సార్. సార్ నా పేరు గోపి అండి. నాకు గోపి సనాతన సేన. నా పేరు గోపి అండి. గోపి అండి. కాదయ్యా, ఇప్పుడు నేను అడిగింది ఏంటి? నీకు అసలు ఏం మాట్లాడుతున్నా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నాకు అర్థం కావట్లేదు. నా పేరు అడిగావు చెప్పాను, నా ఊరు అడిగావు చెప్పాను, ఇంకేం కావాలి నీకు? చేతగా నీకు చేతగా పాస్టర్ గారిని తీసుకున్నావు కదా స్వామి. మరి ప్రభాకర్ గారిని మాట్లాడమను. కుమార్ గారు ప్రభాకర్ గారిని మాట్లాడమనండి. ఒకసారి ప్రభాకర్ గారిని మాట్లాడమనండి. అవును చెప్పానండి. మీరు మధ్యలో మీరు కలగ చేసుకుంటారు. నేను నిజమే ఒప్పుకున్నానండి. అవునండి, నా పేరు గోపి అండి. చెప్పండి. మీరు ఇప్పుడు ఈ వచ్చినట్టు చదివిన తర్వాత ఆ సంతానము కానేరని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నిటి సంతానము కలగజేయుటకు కలగజేయకుంటున్నట్లు తన రేతస్సును నేలకు విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతడిని కూడా చంపాను. డౌట్ ఏంటి చెప్పండి? ఇప్పటికి 2 సార్లు అడిగాను సార్. నేను డౌట్ ఏంటంటే పీటర్ భాస్కర్ మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పండి. నేను మీ దగ్గర కూడా వస్తాను. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసి సుఖ సంతోషాలతో ఉండమని చెప్పాలండి. ఎందుకంటే ఈయన వంశం ద్వారా పిల్లలు రావాలి కాబట్టి, మరిదితో ఈమె సెక్స్ చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ వంశం కిందకే వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఓన్లీ సెక్స్ చేసి ఉండండి. వినండి, ప్రశ్న కంప్లీట్ అవ్వకుండా మధ్యలో దూరుతారు. రెండో ప్రశ్న నన్ను అడిగినండి. ఇప్పుడు రేతస్సు నేల విడిచాడండి, ఈడిస్తే దానికి చంపేయడం దేనికండి? రెండోసారి మళ్ళీ సెక్స్ చేయమని చెప్పొచ్చు కదా. ఒక 10 నిమిషాల్లో రెండోసారి రెడీ అయిపోతాడు మనిషి, దానికి చంపేయడం దేనికి? నేల విడిచాడని చెప్పి
మరి యెహోవా దేవుడు కరుణామయుడు అన్నప్పుడు రెండో రౌండ్ కి రెడీగా ఏ మనిషికైనా మీరు మగవాళ్ళగా తెలుసుగా 10 నిమిషాలు మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుంటాడు. ఈసారి యెహోవా వచ్చి అయ్యా నువ్వు నేల ఏడ్చావు తప్పది, ఒక రెండో రౌండ్ కావాలంటే నువ్వు మీ వదిన మళ్ళీ అయ్యి ఈసారి లోపల వేసే బయట వేయకు, నా కోపం వస్తుందని చెప్పొచ్చు కదండి. ఏం పాస్టర్ గారు దీంట్లో తప్పే ఉందండి? బాబు నువ్వు సైలెంట్ గా ఉంటే పాస్ట్ గా నేను మాట్లాడుకుంటావు, లేదా ఫోన్ కట్ చేస్తాం మేము. నువ్వు సైలెంట్ గా ఉండవా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వరకు పాస్ట్ గారితో నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లా కుమార్ కుమార్ ఎవరు మీ భార్య దగ్గరికి వచ్చాడు? అయ్యా నువ్వు ఉంటాయా? ఆయన మాట్లాడినవా? ఏందా నువ్వు మాట్లాడేది మధ్యలో? నీకు సమాధానం భయం పుడుతుందా? మేము అడిగే ప్రశ్నలు భయం పుడుతుందా? మధ్యలో మేము అడిగే ప్రశ్న మీ భాష వచ్చబడుతుందా ఏంటి? సోది మాటలా ఇది? ప్రశ్న సోది మాట, ప్రశ్న కూడా సోది మాట అంట. అదో పీటర్ పాస్ గారు చెప్తాను బాబు అంటే కాదని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను కదా నేను. కుమారు ప్రభాకర్ గారిని చెప్పని. ప్రభాకర్ గారు మాట్లాడండి. చెప్పండి కట్ అయిపోయినది. మళ్ళీ కలపండి. పారిపోయే మతాలంటే పిచ్చిన శివుడు పార్వదేవి తెలిపాడు. రవి కుమార్ మాట్లాడుతున్నానండి. అది నేను రవి కుమార్ మాట్లాడుతున్నాను. మీరు లైవ్ లో లైవ్ లో కనుక మహూ కలపాల్సి వస్తుంది. అంతమంది లైవ్ లో తీసుకుంటే నేను అనేది అంటే మీరు ఎంతమంది రూపము అంతమందిని కలపండి. మీరు ఒక్కరికే కుమార్ గారు కుమార్ గారు మన ప్రగల్భాలు వద్దు సార్. కుమార్ గారు ప్రగల్భాలు వద్దు సార్. కుమార్ గారు మనకి ప్రగల్భాలు వద్దు సార్. కుమార్ గారు మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, ప్రగల్భాలు వద్దండి. నేను బైబిల్లో ఉన్నదే చూపించా, కల్పించాను ఏమన్నా? కాదు తమ్ముడు. కుమార్ తమ్ముడు నేను కల్పించి బైబిల్లో రిఫరెన్స్ చూపించాను కదా తమ్ముడు. ఇంకేం మాట్లాడాలి చెప్పు. నేను నేనే చెప్పండి. కుమార్ గారిని సైలెంట్ గా ఉండమని చెప్పండి సార్. ఆయన మాట్లాడాడంటే అది మీకు అవమానం కింద నేను తీసుకుంటాను. మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంచెం సైలెంట్ గా ఉండండి. ఒకరు చెప్పాలనుకుంటే వినాలనుకుంటే సైలెంట్ ఉన్నట్టు పెట్టేయండి. పర్లేదండి, నా డౌట్ చెప్పండి సార్. అంతే విషయం ఏంటంటే ఇక్కడ ఇది యాకోబు సంతానానికి అది దేవుడి నియమం. అంటే మీరు గ్రంథాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి గ్రంథంలో ఉన్న మొదటి కుమారుడి భార్య చనిపోతే రెండో కుమారుడి భర్త చనిపోతే రెండో కుమారుడిని ఇచ్చి ఆమెకి సంతాన అభివృద్ధి చేయాలి ఏరు వాడి పేరు ఏరు. ఎవరైనా సరే నియమం అది. ఆ నియమం ప్రకారంగా ఇక్కడ ఓనానికి తన వదిలైనటువంటి కామాన్ని చేశాడు. పెళ్లి చేయడానికి లేదు, ఇచ్చాను అని ఉంది సార్. ఇక్కడ మీరు పెళ్లి చేసిన రిఫరెన్స్ చూపించండి నాకు. మీరు అట్లా నేనే చెప్పొద్దండి, బైబుల్ అవమానపరచొద్దు. మీరు పెళ్లి చేసిన ఎక్కడుందండి? కూడేనా ఉంది అక్కడ. చెప్పండి. ఓకే సూపర్. వివరణ ఇస్తాను ఉండండి. అంటే మీరు వినకుండా లేదండి చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నప్పుడు మామూలుగా మన వాడుక భాషలో మనం ఏమంటామంటే మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని అడుగుతాం. అంటే దేనికి మనం అర్థం అవుతుంది? లేదా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని అడుగుతాం. మామూలుగా మన వాడుక భాషలో మన సాంప్రదాయమైనటువంటి విధానాల్లో మన తప్పాట్లు ఉండేటువంటి పదప్రయోగం ఉన్నది. దేనికి అడుగుతాం? పెళ్లికి అడుగుతామా, ఇంక దేనికైనా అడుగుతామా? ఇప్పుడు కాదండి, ఇక్కడ నాకు డైరెక్ట్ గా కూడేనా ఉంది కదండి. ప్రభాకర్ గారు ఒక మాట అండి, ఇబ్రాహిం వాళ్ళకి పెళ్లి అనేటువంటిది లేదండి. వాళ్ళ సాంప్రదాయం అంటే డైరెక్ట్ గుడారాల్లో దూరటమేనండి. గుడారాల్లో దూరితేనే పెళ్లి అయిపోతుంది. వాళ్ళకి ఇంక సెక్స్ అయిపోగానే పెళ్లి అయిపోయినట్టు లెక్క. అంతేగాని మన భారతదేశ సాంప్రదాయం వాళ్ళకి వర్తించండి. మీరు మీరు గుర్తించి వచ్చారు సార్. నేను ఇజ్రాయల్ లోనే ఉంటానండి కదా. భాష అంటే గోసాలు వెళ్ళాను.
నేను కోసాలు వెళ్ళాను సార్ ఇజ్రాయిల్లో. నేను 2 సంవత్సరాలు ఉన్నా ఇజ్రాయిల్లో. అక్కడ స్వార్థ పని చేసి అక్కడ ఎందుకు ఇప్పుడు అక్కడ ఉన్నా. అది ఎందుకు అలా ఉంటది? మీరేదో కేవలం సార్ మీకు తెలిస్తే మాకు సార్ పీటర్ పాస్టర్ గారు ప్రభాకర్ గారిని చెప్పండి సార్, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. చెప్పండి సార్ ప్రభాకర్ గారు మీరు. అది తండ్రి తన కోడల్ని మరొక కుమారునికి ఇచ్చాడు అంటే దాని అర్థం వివాహం చేశాడని. అంటే ఎట్లా అనుకుంటున్నావు కదండి. అది నేను మాట్లాడతారని చెప్పట్లేదు సార్, తప్పు బాగు చేస్తున్నాడండి. సార్ నేను చదవమంటే ఒక నిమిషం, నేను చదివి వినిపిస్తాను సార్ బైబిల్. ఒకసారి మీరు కనుక ఉంటే నేను చదువుతాను. అప్పుడు యోధా ఓనాతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిపించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఉండండి సార్ మీరు అందరూ సైలెంట్ గా ఉండండి. పాస్ట్ గారు నేను మాట్లాడుకుంటాం. ముందు వెనక అనేటువంటి దాన్ని కాదు కానీ అక్కడ ఒక మరిది ధర్మము అనేటువంటి ఒక పద్ధతిని చెప్పాడు. అంటే ఏంటి సార్ మరిది ధర్మం అంటే? పెళ్లి చేసుకోవటమా ఏంటది? ధర్మం అనేటువంటిది ఆ వంశావళికి అన్న చనిపోతే కుమారుడు ద్వారా వంశావళి. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యూదా గోత్రపు సింహం మన యేసయ్యని అంటారు కదండి. ఈ యోధానే కదా ఆయన? అవును కదా. మరి యూదా అయినప్పుడు వీళ్ళిద్దరికి అన్నా వదినకి పెళ్లి జరిపితే వాళ్ళిద్దరు కూడా యూదా గోత్రమే అవుతారు కదా. మళ్ళీ దీనికి ప్రత్యేకించి అన్న ద్వారా సెక్స్ జరిపించి పిల్లోని గంటం దేనికి? సార్ మీరు ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. నేను నా ప్రశ్న జాగ్రత్తగా ఏనండి సార్. మీరు ఇప్పుడు యోధా పెళ్లి చేసుకొని బిడ్డను కన్నా సరే, రెండో పెళ్లి చేసుకొని బిడ్డను కన్నా సరే, ఏరు చనిపోయాడు కాబట్టి ఈ ఓనానే అతను మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని పిల్లోడిని కన్నా సరే, లేకపోతే ఎవరితో పెళ్లి చేసుకున్నా సరే ఇది యూదా గోత్రంలో నుంచి వచ్చినట్టు అవుతుంది కదండి. మరి ఇప్పుడు ఏమో వదినతో మాత్రమే నువ్వు సెక్స్ చేయమని చెప్పడం ఎంత మడుకు న్యాయం, ధర్మం? అది ఆలోచించండి. ఇప్పుడు ఓనానే వేరే పెళ్లి కాదు. ఒక నిమిషం అండి. ఇప్పుడు యూదా ఇప్పుడు ఈయన ఉన్నాడు సార్ ఓనాను, ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని బిడ్డను కన్నా ఆ పుట్టిన మగ పిల్లాడు పుడితే యూదా గోత్రం నుంచే వచ్చినట్టు అనుకుంటాం కదా మనం. మళ్ళీ వదినతో సెక్స్ చేయమని చెప్పడం అది ఎంత మడుకు న్యాయం? అది నేను అడుగుతున్న ప్రశ్న అండి. సార్ మీరు ఉండండి సార్, పాస్టర్ గారు మీరు ఉండండి సార్, లేదా ఫోన్ కట్ చేయండి పాస్టర్ గారు మీరు. పీటర్ పాస్టర్ గారు వినండి. చెప్పండి. ఒకటి ఒక ధర్మం అనేటువంటిది సమాజానికి అది పెద్దలైన వారు లేదా దేవుడు అనేటువంటి ఆయన నియమించినప్పుడు దానికి ప్రశ్నించే హక్కు ఎవరికి ఉండదు. అప్పుడు బైబిల్ మీరు మీ దగ్గరే పెట్టుకోవాలి సార్. అప్పుడు జనాలకు వచ్చి ఇది పరిశుద్ధ గ్రంథం అని పంచకూడదు కదండి. ఏంటో పరిశుద్ధ గ్రంథం పంచడానికి మీరు మాట్లాడుతున్న దానికి సంబంధం పెట్టారు. మీరు అన్నారు ఇది ధర్మం. ఒక నిమిషం సార్, మీరు ఏమన్నారు ఇది ధర్మం అన్నారు. వదినతో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? వదినతో సెక్స్ చేయమని చెప్తున్నాడు. అంతేగాని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు పిల్లలకి అన్నారు అనుకోండి ధర్మం అది. ఓన్లీ సెక్స్ కోసం దీన్ని బానిసగా వాడుకున్నట్టుంది కదా ఇక్కడ. ఊహించుకోవడం కదా, అదే కదా. వాళ్ళిద్దరు పెళ్లి చేసినట్టు చూపించండి పోనీ. ఇక్కడ సార్ ఇక్కడ ఆల్రెడీ 7వ వచనంలో యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా చంపేసిను. ఓకే అండి. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి, మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏమంటున్నాడు? భర్త చనిపోయి ఆమె సార్ పెళ్లి. ఒక నిమిషం నన్ను చెప్పనండి. కాదు ఒక్కసారి నా ప్రశ్న వినండి మళ్ళీ. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి, పాస్టర్ గారు ఒకసారి నా ప్రశ్న వినండి మళ్ళీ. అదే సార్ నా ప్రశ్న వినండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు భర్త చనిపోయిన బాధలో కాదండి, ఒక్క నిమిషం. ఆ తామరు భర్త చనిపోయిన బాధలో ఉన్నదండి. ఆమె ఉన్నప్పుడు ఈయన పోయి అలాగే మీరు చెప్పిందా మరి భర్త పోతే కాదండి, ఎవడు పోయినా ఇప్పుడు ఎవడు భర్త పోయినా భార్య బాధలో ఉండదా అండి? నాకు తెలియక అడుగుతున్నాలేండి. అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలకు అలా ఉందా? పోతే సంతోషపడేటట్టు ఏమైనా ఉందా?
అలాగని కదా మరి నేను అది చెప్తాను. మీరు దాని గురించి కాదండి, నేను అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు ఆమె బాధలో ఉందని అందరికీ తెలుసండి. అలాంటి ఆమెను పట్టుకొని పోయి మీ వదినకి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని పిల్లోని కన్నా ఎంత మటుకు ధర్మం అండి అది? గోపి గారు అడుగుతున్నారా లేకపోతే అన్యాయం అండి ఇది. ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు కడుపు చేయమంటావు అధర్మం అండి అది. అసలు ఏ దేవుడు కూడా దీన్ని ఒప్పుకోడు. అసలు దేవుడు ఇలాంటి నియమాలు పెట్టాడు అసలు దేవుడే కాదు మన దృష్టిలో. మనుషులు జ్ఞానానికి అంతకుముందు దేవుడు కాదు కాదండి. ఒక స్త్రీకి అన్యాయంగా నువ్వు వెళ్ళి కడుపు చేయమని చెప్పడం ధర్మం ఎట్లా అవుతుందండి అది? ఆమె భర్త చనిపోయిన బాధ నేను మాట్లాడగలరా? నా మాట్లాడరా? కాదండి, అది డౌట్ అలాగే ఉండిపోయింది. అంటే మీరు మనము బైబుల్లో ఆ డౌట్ క్లియర్ కాలేదంట. అది వాళ్ళ లైన్ లోనే ఉన్నారు, వాళ్ళు డౌట్ క్లియర్ కాలేదన్నారు. సార్ మీరు పద్ధతిగా మాట్లాడారు సార్. రాజు గారు, మీరు అశ్లేష పాస్టర్ గారు కొంచెము మనము ప్రేమతో శాంతి ఒకనే సాగండి సార్. ఇప్పుడు గోపి గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బైబిల్లో ఉందా? మీరు రిఫరెన్స్ అన్ని మీరు చూపించగలుగుతారా? అదేనండి, రిఫరెన్స్ కానీ అవన్నీ లేకపోతే 1వ అధ్యాయము. హలో సార్, ఇంత మీ మేనస్ ఉందా సార్? మీ మేనస్ ఉంది ఎంతకు? మీ మేనస్ సరే రండి, మనకి ఆంధ్ర రండి. ఆంధ్ర టు ఖమ్మంకు రండి, మీకు కొనిస్తాం. మీకు డబ్బు చెప్తా అడ్రస్. సరే చేస్తా. ఒక ప్రెసిడెంట్ మీ డౌట్ మీరు అడిగారు, మా డౌట్ మేము. సరే సరే సార్ ప్రెసిడెంట్ నాకు సార్ ఇప్పుడు సరే ఓకే సార్. మీ లక్ష సరే చెప్తా నిమిషాలు ఇచ్చేది కొంచెం వినొచ్చు కదా. సరే సార్, ఒక చిన్న మాట సార్. మీ లక్ష ప్రకారం వద్దాము. మా బైబుల్ బూతు పుస్తకమే అనుకో. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము శివుడు దేవుడే కదా, తల నరికినప్పుడు అధికారం ఇప్పుడు ఆయనకు సరే సార్, ఇప్పుడు భార్య లేకుండా పక్కదానికి వెళ్ళిపోయింది లంచా కొడక. సరే సార్, ఇప్పుడు మీ లెక్క ప్రకారమే సార్. ఇప్పుడు భార్య చనిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రిలేషన్ పోలేక వాళ్ళ మధ్య ఆమె పెళ్లి చేసుకుని కరుపు చేసి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలియలేక మీలాగా కింద పడేసి పుట్టించుకుని లేదు కదా సార్. అవును సార్, ఇప్పుడు విషయం ఏంటంటే సరిపోయాడు. ఇప్పుడు మీలాగే ఎట్టబడి నా గంట పడుతుంది సార్. ఒప్పుకోలేదు నా గంట పడున్నా ఇప్పుడు సార్ నాకు. సార్ నేను ఇప్పుడు మాట్లాడిన వదిలి నా పని. హలో చెప్పండి కదా, కుమార్ నా పేరు. చెప్పండి. ఇప్పుడు పక్కన పెట్టండి. చెప్పండి చెప్పండి. నువ్వు కన్సల్టేషన్ చేయొచ్చుగా, ఒక విమర్శ చేయండి. నేను చెప్పిన మీరు వయసు నాకంటే పెద్దవాళ్ళు అయ్యొచ్చు. నేను మాట్లాడితే ఇచ్చుకుంటూ వచ్చి తనసారి నేను చెప్పేది నీకు ఏదన్నా ఉంటే విమర్శ చేయి. కన్సల్ట్ చేయడానికి నువ్వెవరివి? నాకు ఈ డౌట్ ఉంది. అంతవరకు నేను మాట్లాడదా? చెప్పు. మేరీ పూపు ఏలిపెట్టారు కన్యం చెప్పింది ఎవరు? నీ పేరేం పేరు? అది మేరీ పూపు ఏలిపెట్టారు కన్యం చెప్పింది ఎవరురా? హలో అర్థం సార్, నాకు డౌట్ ఉంది సార్. మేరీ పూపు ఏలిపెట్టారు కన్యం చూసుకునేవాడు ఏ డాక్టర్ సార్? ఒక్క సార్
సార్ ఒక్క మాట సార్ చెప్పు సార్ ఆ పిల్లలు తెలుస్తుంది ఓకే సార్ ఒక్క చిన్న మాట సార్ ఇప్పుడు చర్చి గుడి చేసుకున్నాము గుడి మీద సెక్స్ బొమ్మలు ఎందుకు చర్చి దగ్గర ఎందుకు అరే బాబు గుడి కన్యాగా చెప్తా చెప్పండి సార్ ఒక చిన్న మాట ఓకే సార్ ఇప్పుడు సెక్స్ బొమ్మల్లో రకరకాల యాంగిల్స్ లో ఉంటాయి బొమ్మలు గుడి మీద చెప్పండి సార్ ఓకే సార్ సరే అట్లే అనుకోండి కానీ మటుకు అంటే మీకు ఇప్పుడు పుల్లకు పోయి ప్రతి ఒక్కళ్ళు అదే అదే ఫార్మే చేయాలి ఒప్పుకుంటాడు వీడు పెళ్ళాన్ని ఏం చేయాలని ఒప్పుకుంటాడు మీ లెక్క ప్రకారం మొత్తము ఇప్పుడు గురిగిపోయి ప్రతి ఒక్కరు అదే ముందు పెళ్ళాన్ని ఒప్పుకుంటాడు వీడు హలో అరే అరే ఎవరు దొంగ మాస్టర్ నిన్నే అడుగుతున్నా నేను అది అమ్మని దండ లంచా కూడా ఇచ్చా ఎరా కుమార్ గారు లంచా కూడా మాట్లాడరా నీ అమ్మని దెంగ వస్తున్నా కూడా ఇది శివుడు గురించి కావాలంటే లంచా కూడా